Good morning students, welcome to our maths class. Finite set. The number of elements of a set is a definite whole number. Such set is called finite set. అంటే ఒక సెట్లో మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటే ఆ సెట్ని ఫైనైట్ సెట్ అంటాం. అంటే మనం కౌంట్ చేయగలిగినన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఉంటే, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక డెఫినెట్ హోల్ నెంబర్ అని చెప్పగలిగితే మనం ఆ సెట్ని ఫైనైట్ సెట్ అని చెప్పచ్చు. దట్ మీన్స్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3. ఈ సెట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అడిగినప్పుడు 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పగలం. సో దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ సో ఆన్ 100. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు 1 to 100 నెంబర్స్ ఉన్నాయి. సో అండ్ సో ఆన్ తర్వాత 100 లాస్ట్ నెంబర్ మనకు తెలుస్తుంది కాబట్టి దీంట్లో మనకి 100 నెంబర్స్ ఉన్నాయని చెప్పగలుగుతుంది. ఒక డెఫినెట్ హోల్ నెంబరు ఆన్సర్గా వస్తుంది మనకి. సో బి ఈజ్ ఏ ఫైనైట్ సెట్. సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 10. దీనికి రోస్టర్ ఫామ్ రాసినట్లయితే సెట్ ఆఫ్ 2 4 6 8 ఆ 4 నెంబర్స్ మాత్రమే మనకి సెట్లో ఎలిమెంట్స్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్స్ లెస్ దెన్ 10 అన్నాం కాబట్టి 10 కంటే తక్కువగా ఉన్నటువంటి ఈవెన్ నేచురల్ నెంబర్స్ మనకి ఈ సెట్లో ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, డెఫినెట్ హోల్ నెంబర్ వస్తుంది ఆన్సర్. సో సి ఈజ్ ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ నాట్ ఫైనైట్. సచ్ సెట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం కౌంటబుల్ కాకుండా ఉంటే, అంటే ఫైనైట్ నెంబర్ కాకుండా ఉంటే, ఇన్ఫైనైట్లీ మెనీ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఆ సెట్ని మనం ఇన్ఫైనైట్ సెట్ అని చెప్తాం. సో ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి 1 2 3 అండ్ సో ఆన్ అన్నారు కాబట్టి అండ్ సో ఆన్ దీంట్లో మనకి ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో ఆ నెంబర్స్ మనం కౌంటబుల్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. ఇక్కడ కూడా మనకి అన్ సో ఆన్ సింబల్ కనిపిస్తుంది, కాకపోతే లాస్ట్ నెంబర్ మనకి పర్టికులర్గా తెలుసు కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ నెంబర్ మనకి తెలియదు కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. అంటే న్యాచురల్ ఆడ్ నెంబర్స్ అన్నీ ఈ సెట్లో ఉంటాయి. దట్ మీన్స్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 3 5 7 అండ్ సో ఆన్. సో ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బి ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏ లైన్. ఒక లైన్ మీద మనకి ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. సో సర్కంఫరెన్స్ మీద ఉన్నటువంటి పాయింట్స్ గురించి చెప్పిన, లైన్ మీద ఉన్నటువంటి పాయింట్స్ గురించి చెప్పిన మనం దాన్ని ఇన్ఫైనైట్ సెట్గా తీసుకోవాలి. నెక్స్ట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. కార్డినల్ నెంబర్ అంటే జస్ట్ అదొక నెంబరు. ఏ నెంబర్ అంటే అది ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పే నెంబర్ని మనం కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అని చెప్తాం. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ది సెట్. అంటే ఒక సెట్లో 3 ఎలిమెంట్స్ ఉంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ది సెట్ ఈక్వల్ టు 3 అవుతుంది. 4 ఎలిమెంట్స్ ఉంటే కార్డినల్ నెంబర్ 4 అవుతుంది. 5 ఎలిమెంట్స్ ఉంటే కార్డినల్ నెంబర్ 5 అవుతుంది. సో కార్డినల్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అదొక నెంబర్ అనమాట. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ A equal to set of A, B, C. The cardinal number of the set A equal to n of A. Cardinal number ని మనం n of that set. ఇక్కడ A అనే సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి n of A అంటున్నాం. B అనే సెట్ గురించి మాట్లాడుకుంటే n of B తోటి ఇండికేట్ చేసుకుంటాం. సో ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ది సెట్ A ఈక్వల్ టు n of A ఈక్వల్ టు 3. ఎందుకని దీంట్లో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కార్డినల్ నెంబరు 3 అవుతుంది. Note: if cardinal number of set is a definite whole number, it is a finite set. Cardinal number కనుక ఒక డెఫినెట్ హోల్ నెంబర్ అయితే, హోల్ నెంబర్స్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 ఇలా ఒక డెఫినెట్ హోల్ నెంబర్ చెప్పగలిగితే కార్డినల్ నెంబర్ని, ఆ సెట్ని మనం ఫైనైట్ సెట్ అని చెప్పొచ్చు. 5 ఈక్వల్ టు ఎంప్టీ సెట్ కదా. సో ఇప్పుడు n ఆఫ్ 5 అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0. ఎందుకని దీంట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు. సో ఎలిమెంట్స్ ఏమీ లేవు అంటే ఏమీ లేవు అనడానికి 0తో ఇండికేట్ చేస్తాం. సో n ఆఫ్ 5 ఈక్వల్ టు 0.
జీరో అనేది మనకి ఒక డెఫినెట్ హోల్ నెంబర్ కాబట్టి 5 ఈజ్ ఏ ఫైనెట్ సెట్. ఎగ్జాంపుల్ 13. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనెట్ ఆర్ ఇన్ఫైనెట్. సెట్ ఆఫ్ x such that x belongs to n and x minus 1 into x minus 2 equal to 0. అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటటువంటి న్యాచురల్ నెంబర్స్ ఉన్న సెట్ ఫైనెట్ సెట్టా ఇన్ఫైనెట్ సెట్టా చెప్పమంటున్నారు. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే x minus 1 into x minus 2 equal to 0. That means x minus 1 equal to 0 or x minus 2 equal to 0. That means x equal to 1 or x equal to 2. సో 1, 2 రెండు కూడా న్యాచురల్ నెంబర్సే కాబట్టి మనకి ఫస్ట్ సెట్ ఏమిస్తున్నారంటే సెట్ ఆఫ్ 1, 2. సో దీంట్లో మనకి 2 నెంబర్స్ ఉన్నాయి, కౌంట్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ ఏ ఫైనెట్ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తూ న్యాచురల్ నెంబర్ అయ్యేటటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయంట. ఇప్పుడు చూస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4, దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 4. ఎప్పుడైతే స్క్వేర్ రూట్ తీసేస్తామో మనం ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. సో ప్లస్ ఆర్ మైనస్ 2, ఎందుకంటే +2 హోల్ స్క్వేర్ అన్నా ఈక్వల్ టు 4 అవుతుంది, -2 హోల్ స్క్వేర్ అన్నా కూడా మనకి 4 అవుతుంది. సో రూట్ 4 ఈక్వల్ టు 2 స్క్వేర్ రాయొచ్చు, అలాగే -2 హోల్ స్క్వేర్ కూడా రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే దట్ ఈక్వల్ టు -2 వస్తుంది. సో రూట్ 4 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. దీంట్లో మనం న్యాచురల్ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ కండిషన్ ప్రకారం. సో దాంట్లో +2ని మాత్రమే తీసుకుంటే ఆ సెట్లో 2 ఒక్క నెంబరే ఉంది. సో కార్డినల్ నెంబర్ 2 డెఫినెట్ హోల్ నెంబర్. సో దిస్ ఈజ్ ఏ ఫైనెట్ సెట్. నెక్స్ట్ థర్డ్ వన్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 2x minus 2 ఈక్వల్ టు 0. 2x minus 2 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 2x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2/2 దట్ ఈక్వల్ టు 1. అంటే ఆ సెట్లో మనకి 1 అనే న్యాచురల్ నెంబర్ ఒకటే ఉంది. సో ఇది ఒక డెఫినెట్ హోల్ నెంబర్, కార్డినల్ నెంబర్ కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫైనెట్ సెట్. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్. న్యాచురల్ ప్రైమ్ నెంబర్స్ అంటే సెట్ ఆఫ్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్. అండ్ సో ఆన్ అంటున్నామంటే ఇన్ఫైనెట్లీ మెనీ నెంబర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫైనెట్ సెట్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఆడ్. అంటే న్యాచురల్ ఆడ్ నెంబర్స్. న్యాచురల్ ఆడ్ నెంబర్స్ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫైనెట్ సెట్. నెక్స్ట్ డూ దీజ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎంప్టీ సెట్స్? జస్టిఫై యువర్ ఆన్సర్. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ లై బిట్వీన్ 2 and 3. 2కి 3కి బిట్వీన్గా ఇంటీజర్స్ ఏమైనా ఉంటాయా? 2కి 3కి బిట్వీన్గా డెసిమల్ నెంబర్స్, ఇర్రేషనల్స్ అండ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఉంటాయి తప్ప ఇంటీజర్స్ ఉండవు. కాబట్టి దిస్ ఈజ్ ఎంప్టీ సెట్. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ స్మాలర్ దాన్ 1. న్యాచురల్ నెంబర్స్లో స్మాలర్ దాన్ 1 అవ్వాలట. అంటే 1 కంటే తక్కువగా ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏమైనా ఉంటాయా? న్యాచురల్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 కంటే తక్కువైన న్యాచురల్ నెంబర్స్ ఏమీ ఉండవు. సో దిస్ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ దట్ లీవ్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2. 2తో డివిజన్ చేస్తే 0 రిమైండర్ వచ్చే ఆడ్ నెంబర్స్ సెట్లో రావాలట. మనకి 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చే నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటాం. 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చేటువంటి నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ మనకి రివర్స్లో ఇచ్చారు. 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి, అవి ఆడ్ నెంబర్స్ అవ్వాలి. అసలు అలాంటి నెంబర్స్ ఉండవు కాబట్టి దిస్ ఈజ్ ఎంప్టీ సెట్. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనెట్ అండ్ విచ్ ఆర్ ఇన్ఫైనెట్. గివ్ రీజన్స్. ఫస్ట్ వన్. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 100. అంటే ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి, లెస్ దెన్ 100. 100 కంటే తక్కువగా ఉన్న నెంబర్స్ అయి ఉండాలి. దట్ మీన్స్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ 99 వరకు ఉంటాయి. అంటే కార్డినల్ నెంబరు ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 99 అవుతుంది. ఒక డెఫినెట్ హోల్ నెంబర్ అంటే ఫైనెట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం కౌంటబుల్ చేయగలిగిన ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఏ
finite set. Next, B equal to set of x such that x belongs to n and x less than or equal to 5. x అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి, x less than or equal to 5. దట్ మీన్స్ 5 వరకు నెంబర్స్ ఉండాలి. అంటే సెట్ ఆఫ్ 1 2 3 4 5. సో కార్డినల్ నెంబర్ 5 వస్తుంది కాబట్టి B ఈజ్ ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్ C ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 1 4 9 16 అండ్ సో ఆన్. సో అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి C ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. D ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 4 ఎలిమెంట్సే ఉన్నాయి, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి D ఈజ్ ఏ ఫైనైట్ సెట్. సెట్ ఆఫ్ x such that x ఈజ్ ఏ డే ఆఫ్ ది వీక్. దట్ మీన్స్ సండే మండే ట్యూస్డే ఇలా 7 days రాస్తాం. అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ దిస్ సెట్ ఈక్వల్ టు 7, డెఫినెట్ హోల్ నెంబర్ కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. టిక్ ద సెట్ విచ్ ఈజ్ ఫైనైట్, విచ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ సెట్ ఏంటో రాయమంటున్నారు. ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ లెస్ దెన్ 10. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ లెస్ దెన్ 10 అంటే సెట్ ఆఫ్ 0 హోల్ నెంబర్స్ అన్నారు కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 0 1 2 3 4 5 6 7 8 9. దాంట్లో మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ B ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10. సో ప్రైమ్ నెంబర్స్ మనకి 2తో స్టార్ట్ అవుతున్నాయి. సో సెట్ ఆఫ్ 2 3 5 7 జస్ట్ 4 నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లెస్ దెన్ 10. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లెస్ దెన్ 10 అంటే మనకి ఆ సెట్లో ఉండేటువంటి నెంబర్స్ 0 నుంచి 1 2 3 4 5 6 7 9 ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ 9తో ఆగిపోతాయి. బట్ నెగిటివ్ ఇంటీజర్స్ మాత్రం మనకి వాటి గురించి ఎటువంటి కండిషను చెప్పలేదు కాబట్టి ఇవి అండ్ సో ఆన్ ఉంటాయి. అంటే చూడండి ఇక్కడ 9 నుంచి స్టార్ట్ చేసిన మనకి 7 9 8 7 ఇలా వస్తూ మనకి 0 నుంచి -1 -2 అండ్ సో ఆన్. ఇటువైపు పక్కన నెగిటివ్ ఇంటీజర్స్కి లిమిట్ చెప్పలేదు కాబట్టి ఇవి ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్స్ ఉంటాయి. సో C సెట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. సో ఈ సెట్ మనకి C అనే సెట్ మనకి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. D ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10. ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 అంటే మనకి సెట్ ఆఫ్ 1 10 2 5 జస్ట్ 4 నెంబర్సే వస్తున్నాయి కాబట్టి ఫైనైట్ సెట్. అంటే ఈ 3 కూడా ఫైనైట్ సెట్స్, ఇది మాత్రం ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ట్రై దిస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంప్టీ సెట్స్? జస్టిఫై యువర్ ఆన్సర్. A ఈక్వల్ టు సెట్ ఆఫ్ x సచ్ దట్ x స్క్వేర్ ఈక్వల్ టు 4 అండ్ 3x ఈక్వల్ టు 9 అండ్ అన్నారు కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా x ఉండాలి. అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4 అవ్వాలి అండ్ 3x ఈక్వల్ టు 9 అవ్వాలి. x స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -2. ఇప్పుడు 3x ఈక్వల్ టు 9 కూడా అవ్వాలట. అంటే x ఏమో +2 -2 వచ్చాయి. ఆ +2 -2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × +2 ఈక్వల్ టు 9 అవుతుందా? 3 2 6 ఈక్వల్ టు 9 అవ్వదు కదా, అంటే నాట్ ఈక్వల్ టు 9. పోనీసారి -2 పెడదాం. 3 × -2 ఈక్వల్ టు 9 అవుతుందా? -6 ఈక్వల్ టు 9 అవుతుందా? నాట్ ఈక్వల్. అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4 3x ఈక్వల్ టు 9 అయ్యే విధంగా మనకి ఎటువంటి నెంబర్సు సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే ఈ సెట్లో మనకి ఎటువంటి నెంబర్సు ఉండవు, అంటే ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. సో A ఈజ్ ఏ ఎంప్టీ సెట్. x స్క్వేర్ ఈక్వల్ టు 4 సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ -2 వస్తుంది. 3x ఈక్వల్ టు 9 అంటే x ఈక్వల్ టు 9/3 అంటే x ఈక్వల్ టు 3 రావాలి ఈ ఈక్వేషన్లో. సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడేమో ప్లస్ ఆర్ -2 వస్తుంది. ఈ 2 కండిషన్స్ ఒకేసారి సాటిస్ఫై చేసే నెంబర్స్ మనకి ఉండట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ దేర్ 3 యాంగిల్స్ లెస్ దెన్ 180. ఏవైనా ట్రయాంగిల్స్ని సెట్లో రాయమంటున్నారు. ఆ ట్రయాంగిల్స్ ఎలా ఉండాలంటే ఆ ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ని ప్లస్ చేస్తే లెస్ దెన్ 180 రావాలట. కానీ మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ఏం తెలుసు? ఏదైనా ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని ప్లస్ చేస్తే ఈక్వల్ టు 180 అవుతుందని తెలుసు. కానీ ఇక్కడ లెస్ దెన్ 180 వచ్చే విధంగా మనకి ఎలాంటి ట్రయాంగిల్స్ అయినా ఉంటాయా?
ఉండవు. కాబట్టి దిస్ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 5 ఈజ్ నాట్ యాన్ ఎంప్టీ సెట్. వై అంటే ఈక్వేషన్ సాల్వ్ అయ్యే విధంగా ఏవైనా నెంబర్స్ ఉన్నాయేమో చూద్దాం. ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 5 అంటే ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 5. ఈ ప్లస్ 5 ఇటువైపుకి వెళ్తే -5 అవుతుంది. అంటే 5 మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అనే ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0. సెట్ ఆఫ్ 0 అనేది నాట్ ఎంప్టీ సెట్ కదా, దీంట్లో 1 ఎలిమెంట్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్టీ సెట్. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్. An empty set is a finite set. Is the statement true or false? ఇప్పుడే చెప్పుకున్నా మనం కార్డినల్ నెంబర్లో చెప్పుకునేటప్పుడు 5 ఈక్వల్ టు ఎంప్టీ సెట్ని మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. సో కార్డినల్ నెంబర్ ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? ఏమీ లేవు అంటే 0. ఏమీ లేవు అనడానికి 0తో ఇండికేట్ చేస్తాం. n ఆఫ్ 5 ఈక్వల్ టు 0. 5 ఈక్వల్ టు ఎంప్టీ సెట్ అయితే n ఆఫ్ 5 ఈక్వల్ టు 0, అంతేకాని 5 ఈక్వల్ టు 0 అని రాయకూడదు. ఈ 5 అనే సెట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0 అంటే ఏమీ లేవు. 0 అనేది ఒక డెఫినెట్ హోల్ నెంబర్ కాబట్టి 5 అనేది ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకే, 5 ఈజ్ ఏ ఫైనైట్ సెట్. రీజన్ ఏం చెప్పాలి? n ఆఫ్ 5 ఈక్వల్ టు 0 ఏ డెఫినెట్ హోల్ నెంబర్, అది రీజన్గా చెప్పాలి.